బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లనను సస్పెండ్ చేశారు. గతంలో క్రమశిక్షణ చర్యల కింద నోటీసులను ఇచ్చింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు తీన్మార్ మల్లన స్పందించలేదు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తీన్మార్ మల్లనపై కాంగ్రెస్ వేటు వేసింది. పార్టీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన అలియాస్ తీన్మార్ మల్లనకు సంబంధించి తీన్మార్ మల్లనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తీన్మార్ మల్లనకు సంబంధించి గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేసిన కులగణన పత్రులను కాలబెట్టినందుకు దాన్ని చాలా పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీ సీరియస్ గా తీసుకోవడం కాదు, అతనికి సంబంధించి ఆ పత్రాలను కాలబెట్టినందుకు వివరణ ఇవ్వాలంటూ కూడా ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసులకు 12వ తారీఖు లోపు అంటే ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీస్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఆ నోటీసులకు సంబంధించి తీన్మార్ మల్లన ఇప్పటి వరకు కూడా ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ రియాక్షన్ రాకపోవడంతో నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశం జరిగిన మరుసటి రోజే అంటే ఈ రోజే ఆయన 24 గంటలు గడవక ముందే ఆయన పైన క్రమశిక్షణ కమిటీ చర్య తీసుకోవడం పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశాలు కూడా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లనను సస్పెండ్ చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గతంలో క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు తీన్మార్ మల్లన ఏమాత్రం స్పందించలేదు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తీన్మార్ మల్లనపై వేటు పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానికి సంబంధించిన ఒక లెటర్ కూడా, సస్పెన్షన్ ఆర్డర్కి సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లనను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, తీన్మార్ మల్లన విషయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తీన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కులగణనకు సంబంధించిన పత్రాలను కాలబెట్టినంతో పార్టీ సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ సందర్భంలోనే ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 5న నోటీసులు ఇస్తూ 12వ తారీఖు వరకు లోపు దీనికి సంబంధించి స్పష్టంగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటీసులకు తీన్మార్ మల్లన ఇప్పటి వరకు కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. స్పందించకపోవడంతో క్రమశిక్షణ కమిటీ పార్టీ ఆదేశాల మేరకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయనకు క్రమశిక్షణ కమిటీ చర్యలు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా పార్టీ తరఫున నిర్వహించిన ఏ ఒక్క సమావేశాన్ని కూడా ఆయనను పిలవకుండా పార్టీ అయితే హోల్డ్ లో పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజాభవన్ లో నిర్వహించిన బీసీ నేతలకు సంబంధించిన సమావేశానికి కూడా తీన్మార్ మల్లనకు పిలుపు రాలేదు. తీన్మార్ మల్లనను పక్కన పెట్టారు. ఆ తర్వాత నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నేతలకు అందరికీ ఆహ్వానించినప్పటికీ తీన్మార్ మల్లన మాత్రం పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగా పక్కన పెట్టారు. అయితే నిన్న పార్టీ కార్యవర్గ సమావేశం జరిగి 24 గంటలు గడవక ముందుకే ఆయనను ఈ రోజు సస్పెండ్ చేయడం అనేది పార్టీలో కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే ఖచ్చితంగా వేటు వేస్తామంటూ కూడా కాసేపటి క్రితమే మీడియాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఎవరైనా సరే పార్టీకి సంబంధించి ఎవరు వివరించినా వాటిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటామంటే కూడా ఒక ఇండికేషన్ అయితే పంపించినట్లయితే చూడొచ్చు. మొత్తం మీద సస్పెండ్ చేయడం అయితే తీన్మార్ మల్లన అంటే ఒక 10 రోజుల ముందు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తిని కూడా రేవంత్ రెడ్డి ముఖ్యాంశుడిగా పేరున్న అతను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు అది గడిచిన 10 రోజుల్లోనే ఈ తీన్మార్ మల్లనకు కూడా నోటీసులు రావడం, ఇదంతా వ్యవహారం చూస్తుంటే ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ చర్యలను ఎవరు ఉల్లంఘిస్తే వారిపైన ఖచ్చితంగా వేటేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇండికేషన్ తోటి కూడా ఇవ్వడం జరిగింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ ఇదే అంశం కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రతాప్ అండి, సస్పెన్షన్ ఆర్డర్ కి సంబంధించి తీన్మార్ మల్లన కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? ఇది ఎటువంటి సంకేతంగా భావించాలి పార్టీ క్యాడర్ అందరికీ కూడా?
ఖచ్చితంగా ఎవరైనా సరే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లయితే పార్టీ తీసుకున్న అంశాలకు సంబంధించి ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీకి సంబంధించిన నిర్ణయాన్ని అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలి. ఈ విషయంలో ఎవరైనా కనుక పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాయిస్ కనుక అంటే చులకన భావంగా వ్యవహరిస్తున్నట్టయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటితో కూడా మాట్లాడితే ఈ అంశానికి సంబంధించి పార్టీ అయితే ఒక లైన్ అయితే ఉంటుంది. ఎవరైతే క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని భావిస్తారో వారికి ఖచ్చితంగా మొదట్లో నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులకు గనక వాళ్ళకి స్పందించి రియాక్షన్ ఇచ్చినట్లయితే దానిపైన సాటిస్ఫై కాకపోతే క్రమశిక్షణ కమిటీ సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన భూపతి రెడ్డి పైన కూడా అదే విధమైన చర్యలు తీసుకున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా తీర్మార్ మల్లన్న విషయంలో కూడా ఏవైతే కులగణనకు సంబంధించిన పత్రంలో ఆయన స్వయంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన రోజే ఆయన దాటిని తగలబెట్టిన పత్రాలు తగలబెట్టి వీడియో రావడం దానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా గేలి చేయడంతో కాంగ్రెస్ పార్టీ కాస్త డిఫెన్స్ లో పడిందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఏఐసీసీ కూడా విషయంలో చాలా సీరియస్ గా ఉందంటూ కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అయితే ఈ కులగణన పత్రాలను కలబెట్టడం అనేది అంటే కులగణన అంశాన్ని చాలా ప్రౌడ్ పుల్లర్ గా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. చాలా కీలకంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న ముఖ్యంగా రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్కీమ్ సంబంధించి ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలకు సంబంధించిన విషయాలను డిఫెన్స్ లో పడేయడం కరెక్ట్ కాదంటూ కూడా పిసిసి చీఫ్ కూడా మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి ఈ విషయంలో క్రమశిక్షణ నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా తీర్మార్ మల్లన్న ఇప్పటి వరకు కూడా స్పందించలేరు. అయితే ఫిబ్రవరి 5న నోటీసులు ఇచ్చి 12 లోపు దీనికి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే 12 కాదు ఇప్పటి వరకు కూడా తను దాదాపు ఈ నెల ఆఖరికి వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఆయనకు రియాక్షన్ కావడంతో రాకపోవడంతో పార్టీ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చారు. మీనాక్షి నటరాజన్ ఆమె దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కూడా గోహెడ్ అని చెప్పినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద కొత్త ఇన్ఛార్జ్ సూచన మేరకు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా పార్టీ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా అందులో చాలా ఉత్తర్వులు స్పష్టంగా చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.